Welcome to my channel, IIT Foundation in Maths for 6th class students. 6th chapter, Percentages and its Applications, is completed. Percentages chapter complete అయిపోయింది ఇంతకుముందు వీడియోతో. ఈరోజు పర్సంటేజెస్ గురించి మీకు ఈజీగా అర్థం అవడానికి, మీకే కాకుండా వేరే క్లాసెస్ వాళ్ళకి, జనరల్ పబ్లిక్ కూడా పర్సంటేజెస్ గురించి ఒక అవగాహన కలిగించేటట్లు సింపుల్గా చెప్తాను. చూడండి, పర్సెంట్ అంటే పర్ హండ్రెడ్ అని అర్థం. పర్ హండ్రెడ్ ఆర్ ఫర్ ఎవ్రీ 100. దీన్ని ఈ సింబల్తో డినోట్ చేస్తాం అనమాట, పర్సెంట్ అని. సెంట్ అంటే 100, పర్ అంటే ఫర్ అని అర్థం అనమాట. ఫర్ ఎవ్రీ 100 అని. దీన్ని మనము పర్ 100 అని వేసుకోవచ్చు. ఇక్కడ సంథింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, x% ఈజ్ ఈక్వల్ టు x/100 అని. బై 100, పర్సెంట్ అనే సింబల్ బదులు బై 100 వేసుకోవాలి, x%. అట్లే కాకుండా 2% ఆఫ్ ఎక్స్ లేదా సంథింగ్, ఇక్కడ 24 అన్నారనుకోండి, 2% అంటే 2%. పర్ అంటే బై, సెంట్ అంటే 100. 2% ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ వాడండి, 24. అంటే 24లో 2% ఎంత అంటే 100కి 2 చొప్పున 24కు ఎంత అవుతుంది అని దాన్ని ఇట్లా డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. 48/100 వస్తుంది. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 50/100 అంటే 1/2 వస్తుంది. మనం సపోజ్ ఇక్కడ 2% ఆఫ్ 25 తీసుకున్నాం అనుకోండి. 2% ఆఫ్ 25 అంటే 100కి 2 చొప్పున 25కి ఎంత అనొచ్చు. దీన్ని ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఏ నంబర్స్ ఉన్నప్పటికీ పర్సెంట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు పర్సెంట్కి బై 100 రాసుకోవాలి. ఆఫ్ అంటే ఇంటూ వేసుకోండి. అక్కడ ఏ నెంబర్ ఉంటే అది ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 25 1s, 25 4s 100. therefore this is equal to 2/4 or 2 1s 2 2s 4, so 1/2. సో 2% ఆఫ్ 25 అంటే హాఫ్ అనమాట. దీన్ని డెసిమల్స్లో రాయాలంటే 0.5 రాయొచ్చు. 2% ఈజ్ ఈక్వల్ టు 0.5. 2% ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇప్పుడు జస్ట్ 2% అంటే 2/100 అని అర్థం. హాఫ్ అన్నప్పుడు అక్కడ ఏది ఉంటుందో దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ x/100 అంటే x%. సో x% ఆఫ్ y అంటే ఏమని అర్థం? x% అంటే x/100 ఆఫ్ y అంటే ఇది అన్నమాట. ఈ విధంగా చేయాలి. ఇది జనరల్ రూల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా ఒకదానికి పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇదన్నమాట. సో x% అంటే x/100. x% ఆఫ్ y అంటే x%, x/100 ఇంటూ ఆఫ్ బదులు ఇంటూ y వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతే ఫార్ములా. దీన్ని ఇలా సింప్లిఫై చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఉంటేనే ఈజీగా గుర్తుంటుంది. x% అంటే x/100, ఆఫ్ అంటే ఇంటూ y అంటే y, అలా చేసుకోవాలన్నమాట. 100% అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 100. పర్ అంటే బై అని చెప్పాను, బై సెంట్ అంటే 100. 100% అంటే 100/100 ఈజ్ ఈక్వల్ టు 1. 100% అంటే 1. సో ఇక్కడ 100% ఆఫ్ ఎక్స్ అన్నారనుకోండి, 100% ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100% అంటే 1, ఆఫ్ సంథింగ్ అంటే ఇంటూ ఎక్స్. సో ఎక్స్ కాబట్టి 100% ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ అనమాట. 100% ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. 100% ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 10. 100% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 100. 100% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు 200. అంటే 100% అంటే కంప్లీట్ అని అర్థం. 100%. 50% అంటే హాఫ్. 25% అంటే 1/4. ఇవన్నీ మనము డైలీ లైఫ్లో ఉపయోగిస్తూనే ఉంటాము.
100% అని 50%, నాకు 50% ఇవ్వు, నువ్వు 50% తీసుకో, లేదా 50% చెడిపోయింది, అట్లా ఉంటుంది అనమాట. సో 100% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు 100% అంటే 1 అన్నాం. ఏదైనా ఒక హోల్ థింగ్ తీసుకున్నప్పుడు 100% అంటే హోల్ ఆఫ్ దట్ థింగ్ సంథింగ్. అట్లాగే 50% అంటే హాఫ్, 25% అంటే 1/4, 10% అంటే 1/10, సో 5% అంటే 1/20, 5% అంటే. ఇవన్నీ ఎలా వచ్చాయి? సేమ్ నేను చెప్పిన ప్రకారం పర్సెంట్కి బై 100 వేసుకోవాలి. అంటే 50%, 50%, 50/100 అంటే సింప్లిఫై చేస్తే 50 1s 50 2s, 1/2 వచ్చింది. అంతే అనమాట. ఇక్కడ పర్సెంట్ అంటే పర్ 100 అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మీరు దేనికైనా పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేయగలుగుతారు ఈజీగా. ఇప్పుడు పర్సెంట్ సమ్ 5% ఆఫ్ సంథింగ్ ఇచ్చారనుకోండి, 26, 5% అంటే మనకు తెలుసు కదా, 5/100, ఆఫ్ అంటే ఇంటూ 26. ఇంకా దీన్ని సింప్లిఫై చేయటమే. ఈ 5% అంటే 1/20 అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. 5% ఆఫ్ అది ఏది ఇస్తే అది అనమాట. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేసింది కదా 1/20. తర్వాత ఇంకా ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసామనుకోండి 2తో డివైడ్ అవుతాయి రెండు, 2 13s 2 10s. సో 13/10 అంటే 1.3. బై 10 ఉన్నప్పుడు ఒక అంకె తర్వాత కుడి నుంచి ఎడమకి, ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి. ఇది మీకు తెలుసు. ఇప్పుడు పర్సంటేజెస్ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? జనరల్గా పర్సంటేజెస్ మార్క్స్, స్టూడెంట్స్ మార్క్స్ దగ్గర ఉపయోగిస్తారు. మార్క్స్. సో ఒక్కొక్కసారి పరీక్ష 25 మార్క్స్కి పెట్టారు. 25 మ్యాక్సిమం మార్క్స్. ఒక ఎగ్జామ్లో ఒక స్టూడెంట్కు 20 మార్క్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మనకి ఎట్లా చేస్తారు? 20/25 అని వేస్తారు. అంటే 25కి 20 వచ్చాయి అని అర్థం. 25కి 20 వచ్చాయని వేస్తారు. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే 25కి 20 వచ్చాయంటే 100కి ఎన్ని అన్నప్పుడు 20/25 ఇంటూ 100 వేసేస్తాం. 25కి 20 ఇక్కడ ఇచ్చేసారు రేషియో, కాబట్టి 100కి ఇంటూ 100, 25 1s 25 4s, 420 80. అంటే 100కి 80 అని, కాబట్టి ఇది 80% అని అర్థం అనమాట. ఇది ఎలా వస్తుందంటే 20/25 ఇంటూ 100 అనే కాకుండా పర్సెంట్ కూడా రావాలంటే 20/25 ఉంది, మనము పర్సెంట్లోకి మార్చాలి. అంటే పర్సెంట్ రావాలి మనకి ఇక్కడ అనుకున్నప్పుడు 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే మనకు వాల్యూ మారకూడదు, మళ్ళీ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారకూడదు. కాబట్టి దేంతో అయితే మల్టిప్లై చేస్తామో దాంతో డివైడ్ చేస్తాము. సో ఇక్కడ 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేద్దాము. మనకి ఎందుకంటే పర్ 100 రావాలి, పర్సెంట్ అని రాయడానికి. అప్పుడు మిగిలింది ఇది సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేస్తే 25 1s 25 4s, 420s 80, 80/100 అని వచ్చింది. 80/100 అంటే ఏమర్థం? 80%. దీన్ని సింబాలిక్గా ఇలా రాస్తాం అనమాట. సో 80%. ఇక్కడ మనము 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేసాము, వాల్యూ మారకుండా. ఇక్కడ 100 తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే జనరల్గా 100 తీసుకుంటే దేనికైనా పనికి వస్తుంది. ఇక్కడ మనకు డినామినేటర్లో 25 ఉంది కాబట్టి 25ను దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 4తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. కాబట్టి పైన కూడా 4తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు? వాల్యూ మారకుండా. కింద 4తో మల్టిప్లై చేస్తే మనకు 100 వస్తుంది కాబట్టి 4 అనే నెంబర్ను సెలెక్ట్ చేసుకున్నాం కన్వీనియంట్గా డినామినేటర్లో 100 రావడానికి. సో 4తో మల్టిప్లై చేసాం కాబట్టి డినామినేటర్ని, న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారకుండా. ఇప్పుడు ఇదేమవుతుంది? 24s 80 బై 25 4s 100. ఈ బై 100 బదులు పర్సెంట్ అని రాస్తే 80%. సింబాలిక్గా దాన్ని 80% అని చెప్తాను అనమాట. ఇది మార్క్స్లో ఇలా చెప్తాము.
మార్క్స్ విషయంలో కాకుండా జనరల్గా ఏదైనా వస్తువులు చెడిపోయాయి లేదా పంచుకుంటున్నాం అనుకోండి షేరింగ్, అప్పుడు కూడా పర్సెంట్ చేస్తాము. సో ఇప్పుడు 1000 రూపీస్ ఉంది మన దగ్గర, 1000 రూపీస్ని మనము నలుగురు పంచుకుంటున్నాం. నలుగురు ఈక్వల్గా కాకుండా ఒకరు 10%, ఇంకొకరు 20%, ఇంకొకరు 40%, ఇంకొకరేమో 30%, ఇట్లా నలుగురు 4 రకాలుగా పంచుకున్నారనుకోండి. ఎవరికి ఎంత వస్తుంది? మొత్తం అమౌంట్ 1000 రూపీస్. ఫస్ట్ అతనికి 10% ఇవ్వాలి. సో 10% దేంట్లో? 1000లో 10% ఆఫ్ 1000, అప్పుడు 10/100 ఇంటూ 1000. 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 100. కాబట్టి 10% అంటే 100. సో ఫస్ట్ 10% షేర్ అతనికి ఎంత వస్తుంది? 100 వస్తుంది. 10% 100 అయితే 20% ఏమవుతుంది? 200. ఈజీగా చెప్పేసేయచ్చు, ఎందుకంటే 20% ఆఫ్ 1000 ఈజ్ ఈక్వల్ టు 20/100 ఇంటూ 1000. సో 100 1s 100 10s 20, ఇది 200 అయిపోతుంది. మనకు 10% ఎంత వస్తుందో 20% అంటే దానికి డబుల్, 40% అంటే 20%కి డబుల్. 20% అంటే ₹200 వచ్చింది. దేర్ఫోర్ 40% అంటే దీనికి డబుల్ కదా ఇది, కాబట్టి 2 ఇంటూ 200 400 వచ్చింది అనమాట. 400 రూపీస్ 40% ఎవరికి ఇస్తామో వాళ్ళకు 400 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 30% అంటే మళ్ళీ 30/100 ఇంటూ 1000 వేసుకొని చెయ్యాలి. లేదా ఈ 10% ప్లస్ 20% కలిపితే ఈ రెండు యాడ్ చేస్తే 30% వస్తుంది కదా సేమ్ అమౌంట్లో. కాబట్టి 10% ఆఫ్ దిస్ అమౌంట్ 100, 20% ఆఫ్ దిస్ అమౌంట్ 200. కాబట్టి 30% ఆఫ్ అమౌంట్ ఏమవుతుంది? 100 ప్లస్ 200. సో 30% ఆఫ్ 1000 ఈజ్ ఈక్వల్ టు 300 అవుతుంది, 300 రూపీస్. ఆ విధంగా ఆ 4 పర్సన్స్కి షేర్ చేసేసాం అన్నమాట. సో టోటల్ మొత్తం అయిపోయిందా లేదా అంటే ఈ పర్సంటేజెస్ ప్రకారము నలుగురు పంచుకుంటే మొత్తం ఎంత అయిందో చూద్దాం. ఫస్ట్ పర్సన్కి 100, నెక్స్ట్ పర్సన్ 200, నెక్స్ట్ పర్సన్ 400, నెక్స్ట్ పర్సన్ 300 వచ్చింది. ఇప్పుడు 300, 100 ప్లస్ 200 300, 300 ప్లస్ 400 700, 700 ప్లస్ 300 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ను 4 పర్సన్స్ ఆయా పర్సంటేజెస్ ప్రకారము పంచుకున్నారనమాట. ఇది మనకు పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్లో వస్తుంది. అంటే భాగస్వామ్య లెక్కలు అంటారు కదా, ఒక బిజినెస్లో ఒక్కొక్కరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి వచ్చే ప్రాఫిట్ను కూడా అదే పర్సంటేజ్లో పంచుకుంటారు అనమాట. అలాంటప్పుడు పర్సంటేజెస్ ఉపయోగపడతాయి. ఇంకా ఎక్కడ మనకు మెయిన్గా ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో ఈ పర్సంటేజ్ అనేది ఉపయోగిస్తాం. లేదా ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో మనము ఈ పర్సంటేజెస్ని ఉపయోగిస్తాం అనమాట. 10% ఆఫ్ ఇంట్రెస్ట్, 10% పర్ యానం అని చెప్పాలి క్లియర్గా. పర్ యానం 10% బ్యాంక్స్లో ఇలా పర్ యానం అనేది ఉంటుంది. యానం అంటే పర్ ఇయర్ అనమాట. పర్ యానం పర్ ఇయర్ 10% అంటే 10 ఫర్ ఈచ్ 100, పర్సెంట్ అంటే పర్ 100 పర్ 1 ఇయర్ అనమాట అది. సో 10% పర్ యానం అంటే ఇంట్రెస్ట్. 10% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ 10 రూపీస్. 10 rupees for every 100 rupees per year. సో 100 రూపీస్కి ఒక సంవత్సరానికి పర్ ఇయర్ పర్ 1 ఇయర్ 10 రూపీస్ ఇంట్రెస్ట్. 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్ 10 రూపీస్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఫర్. సపోజ్ మనము 10% పర్ యానం చొప్పున 1000 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ 1000 రూపీస్ తీసుకున్నాము, 10% పర్ యానము అంటే 100కి 10 రూపీస్. ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 10 హండ్రెడ్స్ ఉన్నాయి. 1000లో 10 హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి 10 హండ్రెడ్స్ పర్ ఈచ్ 100 10 రూపీస్ ఇయర్కి. సో టోటల్
100 రూపీస్ అనమాట ఒక సంవత్సరానికి. నెలకు ఒక సంవత్సరానికి 100కి 10 రూపాయలు కాబట్టి 1000 రూపాయలకు సంవత్సరానికి 10 పదులు 100 రూపాయలు అవుతుంది అనమాట. ఇది అట్లా కాకుండా జనరల్గా అవుట్ సైడ్ ద బ్యాంక్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటారు. 2 రూపీస్ ఆర్ 1 రూపీ ఆర్ 5 రూపీ ఇంట్రెస్ట్ అంటారు. అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ పర్ మంత్ చెప్తారనమాట. పర్ మంత్ పర్ 100 పర్ మంత్ 2 రూపీస్. దీన్ని 2% ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. 2% ఇంట్రెస్ట్, 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఇవన్నీ పర్ మంత్ అనమాట. సో పర్ మంత్ 2 రూపీస్ అంటే పర్ ఇయర్ ఏమవుతుంది, 12 months కాబట్టి 2 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 రూపీస్ పర్ 100 పర్ ఇయర్. పర్ 100 రూపీస్ పర్ ఇయర్. దీన్నే 24 పర్ యానం అంటారు, ఆర్ 24% పర్ యానం. అంటే 24 రూపీస్ పర్ 100 రూపీస్ పర్ యానం పర్ ఇయర్. అంటే ఒక్కొక్క 100 రూపీస్కి ఒక సంవత్సరానికి 24 రూపీస్ పడుతుంది అనమాట. అది మనం జనరల్గా 2 రూపీస్ ఇంట్రెస్ట్ అని 2% ఇంట్రెస్ట్ అని అంటాము. సో అది ఇక్కడ 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే పర్ మంత్, అది అండర్స్టూడ్ అనమాట, చెప్పరు పర్ మంత్. జనరల్గా బయట ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటారు, లేదా 3 రూపీస్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే 3 రూపీస్ పర్ 100 రూపీస్ పర్ మంత్ అని అర్థం. అదే బ్యాంకులో చెప్పే ఇంట్రెస్ట్లు 10% లేదా 12% లేదా 18%, 24% ఇలా ఉంటాయి. అవన్నీ కూడా పర్ యానం అనమాట, సంవత్సరానికి చెప్తారు. సంవత్సరానికి ఇది నెల. సో ఈ ఇంట్రెస్ట్ను మనము సంవత్సరానికి మార్చుకోవాలంటే 12తో మల్టిప్లై చేయాలి. 12తో మల్టిప్లై చేస్తే మనకు పర్ యానం వచ్చేస్తుంది. కాబట్టి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 2% ఇంట్రెస్ట్ అంటే 2 × 12 24% పర్ యానం అనమాట. బ్యాంక్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారం చెప్పాలంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 24%. 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 12 ఈజ్ ఈక్వల్ టు 36% పర్ యానం అనమాట. అది బ్యాంకులో చెప్పే పర్ యానం అనే ఇంట్రెస్ట్లకి మనం బయట వాడే ఇంట్రెస్ట్లకి రిలేషన్. అది మనం బయట చెప్పే ఇంట్రెస్ట్ పర్ మంత్, బ్యాంకులో చెప్పే ఇంట్రెస్ట్ పర్ యానం పర్ ఇయర్ అన్నమాట. సో ఇక్కడ మనము పర్సంటేజెస్ ఉపయోగిస్తాము. ఇంకా మనం పర్సంటేజెస్ ఎక్కడ ఉపయోగిస్తాము, లాస్ ఆర్ గెయిన్. బిజినెస్లో ఒక వస్తువును కొని అమ్మేటప్పుడు మనకు లాస్ కానీ గెయిన్ కానీ రావచ్చు, దాన్ని కూడా పర్సంటేజ్లో చెప్తారు. అది ఎట్లా చెప్తారు, వస్తువును 100 రూపీస్ కొన్నాం. సపోజ్ ఒక వస్తువును 100 రూపీస్ కొన్నాం, దాన్ని కాస్ట్ ప్రైజ్ అంటారు. కొన్న వెల కాస్ట్ ప్రైజ్. 120 రూపీస్కి అమ్మామనుకోండి, అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ₹100, సెల్లింగ్ ప్రైస్ ఏమో 120. 100కి కొని 120కి అమ్మితే మనకి లాభమా నష్టమా? లాభం కదా, ప్రాఫిట్. వీ హ్యావ్ ఏ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత ఇక్కడ? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. 120 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ₹20. సో ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 20. అయితే పర్సెంట్ ఎంత అన్నాం అనుకోండి, ప్రాఫిట్ ఆర్ గెయిన్ పర్సెంట్ కావాలంటే ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ఇంత కాస్ట్ ప్రైస్ అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది, అదే 100 కాస్ట్ ప్రైస్ అయితే ఎంత వచ్చింది. అప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ₹20, కాస్ట్ ప్రైస్ 100 × 100 ఈజ్ ఈక్వల్ టు 20%. అంటే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ తీసుకున్నాం కాబట్టి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20. 100కి 20 వచ్చింది. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 20%. 100కి 20. మనం ఈ ఫార్ములా ప్రకారం ఇట్లా క్యాలిక్యులేట్ చేసినా అంతే వచ్చింది. మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాము. ఏదైనా ఒక వస్తువును మనము 500కి కొన్నాం అనుకోండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 500. మనం కొంతకాలం ఉపయోగించి ఏదో
దాన్ని మళ్ళీ అమ్మాము 400కి అమ్మాము అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 400 అని. అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మాము కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే మనకి లాస్ వస్తుంది అనమాట. ఆ ట్రాన్సాక్షన్లో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు ₹100. ఇక్కడ మనము లాస్ పర్సెంట్ కనుక్కోవాలి అంటే లాస్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. గెయిన్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ లాస్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఎంతకు, 500కి కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి ఇక్కడ. సో ఫార్ములా కూడా ఉంది దీనికి, లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు అది అట్లా వచ్చిందంటే ఇక్కడ మనము లాజికల్గా చూస్తే లాస్ ₹100 అవుట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ₹500 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 100 5 1s 5 20s. సో ఇక్కడ కూడా 20% లాస్ వచ్చిందనమాట. ఇక్కడ లాస్ 20%. ఆ విధంగా లాస్ ఆర్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఈ పర్సెంటేజెస్ ప్రాబ్లమ్స్ ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా ఈ పర్సెంటేజ్ని ఒక ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్గా మార్చవచ్చు, లేదా డెసిమల్ని పర్సెంటేజ్గా మార్చవచ్చు. అది ఎట్లా చూద్దాం. కన్వర్షన్ ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్గా మార్చడం, లేదా పర్సెంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చడం. అట్లాగే ఫ్రాక్షను, డెసిమల్, పర్సెంటేజ్ ఈ మూడింటిని ఒక దాని నుంచి ఇంకోటి మార్చవచ్చు. అది ఎట్లా చూద్దాము. ఇప్పుడు మనకు ఫ్రాక్షన్ తీసుకుందాం. 2/5 అనే ఫ్రాక్షన్ ఉంది. 2/5 ఈజ్ ఏ ఫ్రాక్షన్. 2/5 అంటాము. ఒక హోల్లో సపోజ్ అనుకోండి, ఈ పిజ్జాలో 2/5 కావాలి. 2/5 అనేది నాకు ఇచ్చారనుకోండి, అది పర్సెంటేజ్లో చెప్పాలంటే ఎంత అని చెప్తాము చూడండి. ఇప్పుడు కింద 5 ఉంది కదా, 5ను 20తో మల్టిప్లై చేస్తే 100 వస్తుందని మనకు తెలుసు. సో అప్పుడు పైన కింద 20తో మల్టిప్లై చేద్దాం. సో దట్ దీని వాల్యూ మారకూడదు. మళ్ళీ ఇక్కడ 20తో ఎందుకు మల్టిప్లై చేస్తాం, మనకు డినామినేటర్ 100 కావాలి కాబట్టి. సో 20తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ని కూడా 20తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 20s 40, ఇక్కడ 5 20s 100. సో 40% ఈజ్ ఈక్వల్ టు 40%. అంటే 2/5 ఆఫ్ ద పిజ్జా అంటే 40% ఆఫ్ ద పిజ్జా అని అర్థం అనమాట. అట్లా 2/5 అని ఫ్రాక్షనల్ ఫామ్లో చెప్పచ్చు, 40% అని పర్సెంటేజ్ ఫామ్లో అయినా చెప్పచ్చు అనమాట. ఆ విధంగా ఏ ఫ్రాక్షన్ ఇచ్చిన 1/4 అన్నాడు అనుకోండి, 1/4 ఈజ్ ఈక్వల్ టు 4ను 25తో మల్టిప్లై చేస్తే 100. సపోజ్ మనకి ఇక్కడ వచ్చే నంబరు దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుందో తెలియదు అనుకోండి, అప్పుడు 100తో మల్టిప్లై చేద్దాం. పైన కింద 100తో మల్టిప్లై చేసి ఈ కింద 100 అలాగే ఉంచి మిగిలింది సింప్లిఫై చేస్తే 1 × 100 100/4. ఈ 100కి పర్సెంట్ అని వాడదాం. % డినామినేటర్లో ఉంది కాబట్టి % పర్సెంట్ అయింది. సో 100/4 అంటే 25. సో 25%. 1/4 అంటే 25%. 1/4 ఆఫ్ అన్ యాపిల్ ఇవ్వమన్నాం అనుకోండి, అంటే ఎంత యాపిల్ ఇవ్వాలి, 25%. పర్సెంటేజ్లో చెప్పాలంటే 25%. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే ఇంకా సింపుల్. 25% అంటే 25% అంతే. సింప్లిఫై చేయడం 25 1s 25 4s 1/4 ఫ్రాక్షన్ వచ్చేసింది సింపుల్గా. ఒక పర్సెంటేజ్ని డెసిమల్గా ఎలా మారుస్తారు చూద్దాం. 30% ఉందనుకోండి, 30%ను డెసిమల్ నెంబర్గా మార్చాలంటే అప్పుడు మనము దీనికి 30/100 అనే వేసుకోవాలి సింపుల్గా. ఇంక ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షనల్ ఫామ్లోకి మార్చాలంటే 0 0 క్యాన్సిల్ చేసి 3/5 అని చెప్తాం. కానీ మనం డెసిమల్ ఫామ్లోకి మార్చాలంటే ఇట్లాగే ఉంచాలి. 100 కానీ 10 కానీ 2 అలా ఉంటే మనకు డెసిమల్ ఫామ్లో రాయొచ్చు. 100 ఉంది కాబట్టి ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏ డిజిట్ లేనప్పుడు 0 పెడతాం. సో 30/100 = 0.30. ఇప్పుడు ఈ 0కి వాల్యూ లేదు కాబట్టి తీసేయచ్చు 0.3.
అట్లాగే 25% అన్నాము ఈజ్ ఈక్వల్ టు 25/100. దీన్ని సింప్లిఫై చేయకూడదు. ఫ్రాక్షన్లో కావాలంటే సింప్లిఫైడ్ ఫార్ములాకి మార్చాలి. పైన కింద ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో డివిజిబుల్ చేయాలి. కానీ ఇప్పుడు డెసిమల్ ఫార్మ్ అంటే 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్. 100 ఉంటే 2 డిజిట్స్, 10 ఉంటే 1 డిజిట్, 1000 ఉంటే 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ పర్సంటేజెస్లో మనకి ఎప్పుడు 100 ఉంటుంది. సపోజ్ మీకు 25.8 అనే పర్సెంట్ ఉంది అనుకోండి, 25.8/100 అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ని 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ జరపాలి. అప్పుడు 0.258 అవుతుంది. డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి 1, 2 స్థానాల్లో రైట్ నుంచి లెఫ్ట్కి జరపాలి. అప్పుడు 0.258 అవుతుంది. కాబట్టి 25.8% అంటే 0.258 అనమాట డెసిమల్లో. ఫ్రాక్షన్లో అయితే ఇది. దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం డెసిమల్ లేకుండా చేయాలి కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం. పైన కింద కూడా 10తో మల్టిప్లై చేస్తాం. సో దట్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ డజంట్ చేంజ్. చేసినప్పుడు పైన 258 వస్తుంది 10తో మల్టిప్లై చేస్తే, కింద 1000 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్లోకి మార్చాలి. దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడాలి, లేదా రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కొని దాంతో డివైడ్ చేయాలి. ఆ విధంగా సింప్లిఫైడ్ ఫార్మ్లోకి మార్చుకుంటే మీకు ఫ్రాక్షన్ వస్తుంది. సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చడం, పర్సంటేజ్ని డెసిమల్గా మార్చడం, అట్లా డెసిమల్ని మళ్ళీ ఫ్రాక్షన్గా మార్చడం ఎట్లాగో చూద్దాం. 0.4 అనే డెసిమల్ ఉందనుకోండి, దీన్ని ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి? ఫస్ట్ ఫ్రాక్షన్లోకి మారుద్దాము, తర్వాత పర్సంటేజ్లోకి మార్చాలి. దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఫస్ట్ డెసిమల్ తీసేయాలి. తీసేసినప్పుడు డివైడెడ్/1 తర్వాత ఈ డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఇక్కడ డెసిమల్ తర్వాత రైట్ సైడ్కు 1 డిజిట్ ఉంది కాబట్టి 1 తర్వాత 1 0 పెట్టుకోవాలి. సో 54/10 అనమాట. ఈ రెండు కూడా 2తో డివైడ్ అవుతాయి కాబట్టి 2 2s 4, 2 7s 14, ఇది 2తో 2 5s 10, 27/5 అనమాట. 5.4 అంటే ఇక్కడ డెసిమల్ని ఫ్రాక్షన్లోకి మార్చు. ఇప్పుడు ఈ డెసిమల్ని పర్సెంట్లోకి మారుద్దాం. పర్సెంట్లోకి మార్చాలంటే కింద 100 వచ్చేటట్టు రాయాలన్నమాట. సో 5.4ను 5.4 × 100/100 అని రాసుకున్నాం. 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేద్దాం. మనకు % ఇది ఉండాలి కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే 100తో మల్టిప్లై చేస్తే 540 వస్తుంది. ఎందుకంటే డెసిమల్ తీసేసి 100తో మల్టిప్లై చేస్తే 5400, కానీ ఒక అంకె తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక అంకె తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 540. సో 540/100 అంటే 540%. సో డెసిమల్ నెంబర్స్ను ఇట్లా పర్సంటేజ్గా మారుస్తాం అనమాట. ఇక్కడ మీరు ఏమి లేదు, %. పర్సెంట్ అంటే %, పర్ అంటే బై, సెంట్ అంటే 100. సో /100కు మీరు % అనే సింబల్ వాడచ్చు. పర్సెంట్కి /100 అని రాసుకోవచ్చు. అది అర్థం. ఇక్కడ సంథింగ్ నెంబర్ ఉంటుంది అనుకోండి. % అంటే /100, per 100, for every 100 అని అర్థం అనమాట. అది తెలుసుకుంటే పర్సంటేజెస్ ప్రాబ్లము చాలా ఈజీ. ఇప్పుడు మీకు పర్సంటేజ్ అనేది ఏ సందర్భంలో వచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు.